మిడిల్ ఈస్ట్ వార్ రకరకాల టర్నింగులు తీసుకుంటున్న వేళ ఇజ్రాయెల్ పొలిటికల్ వార్ సరికొత్త టర్న్ తీసుకుంది. యుద్ధాలతో బిజీగా ఉన్న ప్రధాని నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు ఇద్దరు మాజీ ప్రధానులు కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్కు ఎన్నికల హీట్ తోడైందా? ఈ గండం నుంచి నెతన్యాహు ఎలా గట్టెక్కుతారు? పశ్చిమాసియాలో యుద్ధం నెలకొన్న వేళ ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నేతన్యాహు టార్గెట్ గా కీలక అడుగులు పడ్డాయి. నేతన్యాహును గద్దెదించే లక్ష్యంతో ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యాయిర్ లాపిడ్ ఏకమయ్యారు. తమ పార్టీలైన ఎషాటిడ్, బెన్నెట్ 2026ను విలీనం చేశారు. ఈ కొత్త పార్టీకి టుగెదర్ లెడ్ బై బెన్నెట్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయనున్నాయి. నేతన్యాహుకు వ్యతిరేకంగా విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా నఫ్తాలి బెన్నెట్, యాయిర్ లాపిడ్ ఏకమయ్యారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో నేతన్యాహు ప్రభుత్వాన్ని గద్దెదింపే ప్రయత్నంలో భాగంగా చేతులు కలుపుతున్నట్లు బెన్నెట్, యాయిర్ లాపిడ్ ప్రకటించారు. కాగా నేతన్యాహుకు నఫ్తాలి బెన్నెట్, యాయిర్ లాపిడ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. టుగెదర్ లెడ్ బై బెన్నెట్ పార్టీ ప్రధానంగా ఇజ్రాయెల్ జాతీయ భద్రత, సైనిక సేవా సంస్కరణలు, సామాజిక సమానత్వంపై దృష్టి పెట్టింది. ఈ పార్టీకి ప్రధానంగా మధ్యతరగతి, సెంటర్ రైట్ సెక్యులర్ వర్గాల నుంచి విపరీతమైన మద్దతు వస్తోంది. ఈ కూటమి నేతన్యాహు ఆధ్వర్యంలోని లికుడ్ పార్టీకి గట్టి సవాలు విసరగలదని ఇప్పటికే సర్వేలు అంచనా వేస్తున్నాయి. ఇజ్రాయెల్లో ప్రస్తుత అస్థిర రాజకీయ పరిస్థితులను ఈ కూటమి పార్టీ ఉపయోగించుకుంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇజ్రాయెల్లో గత 4 ఏళ్లలో 5 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే నేతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ మెజారిటీ సాధించలేకపోయింది. చిన్న పార్టీల మధ్య కూటమి విభేదాలు తరచూ ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోన్న బెన్నెట్, లాపిడ్ కొత్త పార్టీ ప్రతిపక్షాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ కొత్త పార్టీ ఏర్పాటుతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు నేతన్యాహుకు అంత సానుకూలంగా లేవు. అటు హమాస్ తో పాటు ఇటు పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో నేతన్యాహు నాయకత్వంపై సొంత దేశంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. యుద్ధ పరిణామాలు, అంతర్గత భద్రతా వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల సామాన్య ప్రజల్లో నేతన్యాహు ప్రభుత్వంపై అసహనం పెరుగుతోంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్ ఉపయోగిస్తున్న చిన్న చిన్న డ్రోన్లను ఎదుర్కోవడానికి ఈ రెండు దేశాలు భారీ ఖర్చుతో కూడిన పెద్ద పెద్ద ఆయుధాలను ఉపయోగించాల్సిన పరిస్థితి. దీంతో ఆయుధాల పరంగా, ఆర్థికంగానూ అమెరికా, ఇజ్రాయెల్ తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీని ప్రభావం సాధారణంగానే సాధారణ ప్రజలపై పడుతోంది. దీంతో నేతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు క్యాన్సర్ చికిత్స చేయించుకున్నానంటూ నేతన్యాహు ఇటీవలే ఆలస్యంగా చేసిన ప్రకటన కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నేతన్యాహుపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడమే ప్రధాన ఎత్తుగడగా నఫ్తాలి బెన్నెట్, యాయిర్ లాపిడ్ ముందుకు దూసుకెళ్తున్నారు. వీరిద్దరూ ఏకం కావడం వల్ల గతంలో చీలిన ప్రతిపక్ష ఓట్లు ఇప్పుడు ఏకం కానున్నాయి. ఇది నేతన్యాహును ఇంటికి పంపడానికి బలమైన పునాది కానుందని నేతన్యాహు వ్యతిరేకులు భావిస్తున్నారు. త్వరలో జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల విలీనం ప్రభావం ఉంటుందని, ఇజ్రాయెల్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి నేతన్యాహు తన చాణక్యంతో ఈ గండం నుండి గట్టెక్కుతారా, లేక బెన్నెట్, లాపిడ్ ద్వయం ఇజ్రాయెల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.